వెల్కమ్ బ్యాక్ టు చిచ్చర బాయ్ షెడ్ ఛానల్. అయితే గణేష్ కళాకారు ఇంకొక షెడ్ అయితే ఉన్నది. నార్మల్ ఫస్ట్ టైం తీసుకున్నాను నాకు తెలిసి షెడ్. సో ఇంకా చూసుకోవచ్చు గణేష్ అయితే ఇచ్చాడు ఉన్నది. సో గణేష్ కళాకారు అయితే ఉన్నది. సో పైన అయితే గరుడు అయితే ఉన్నది గణేశుడికి. సో చూసుకోవచ్చు గణేశుడు అయితే మస్తు ఉన్నది, క్రేజ్ లుక్ అయితే ఉన్నది. సో సోల్డ్ అవుట్ అప్పటికే, అంటే కలర్ కాకపోతే సోల్డ్ అవుట్ అయింది. ఇంకా కలర్ అయితే ఎట్టుంటో చూసుకోవచ్చు మీరే. ఇంకా పంచైనా ఏం కట్టలేదు గణేష్కి, కలర్ అయినా కూడా ఏం కాలేదు అసలు. చూసుకోవచ్చు గణేశుడు అయితే క్రేజ్ ఉన్నది. సో ఆ పొట్టు కూడా చూసుకోవచ్చు, కళ్ళు ఐస్ అయితే సేమ్ నిజంగా ఉన్నట్టు చూసుకోవచ్చు. ఇంకో గణేశుడు అయితే ఉన్నది ఇంకో పక్కన కలర్ అయితే ఇస్తారు. సో ఎలిఫెంట్ పైన అయితే కూర్చున్నా చూసుకోవచ్చు. పైన ఎంత హైట్ అవుతున్నదో ఎలిఫెంట్ నాకు తెలిసి 6 feet ఉన్నది. సో గణేశుడు ఈజీ కలిపి ఒక 12 feet ఉంటుంది గణేశుడితో సహా. సో వెనకాల చూసుకోవచ్చు. అప్పటికే ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. కొంచెం లోపల పోతే ఇది కూడా గణేశుడు ఉన్నది. సో అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి చూసుకోవచ్చు, చిన్న గణేశులు అయినా సరే. సో లుక్ కూడా క్రేజ్ ఉన్నది చూసుకోవచ్చు గణేశులు. అంటే ఇవి పెయింట్ కాకముందుకే సోల్డ్ అవుట్ అయిపోయినాయి. గణేష్ కళాకారు అంటే అది ఇదొకటి ఉన్నది చూసుకోవచ్చు గణేష్ కళాకారులా. సో ఇది కూడా పెయింట్ సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది చూసుకో. బిల్ నంబర్ 1908. ఇంకో వెనకాలైతే త్రిశూలం అయితే ఉన్నది గణేశునికి. సో ఇంకో గణేశుడు అయితే ఉన్నది చూసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ అయితే ఇంకో మధ్యలో ఇది చూసుకుంటే ఇంకో పెద్ద గణేశుడు అవుతుంది. సో ఇది ఒక యూనిక్ కలర్ అయితే ఉన్నది గణేశుడు. ఇలా కృష్ణుని గణేశుడు అయితే ఉన్నది చూసుకోవచ్చు. మస్తు కనిపిస్తుంది, క్రేజ్ అంటే క్రేజీ లుక్ కనిపిస్తుంది. సో హంస పైన అయితే కూర్చున్నాడు గణేశుడు అయితే చూసుకోవచ్చు. సో ఇగో ఇదైతే ముంబై స్టైల్ అయితే ఉన్నది గణేశుడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పెద్ద ఉంటుంది గణేశుడి. సో ఇవైతే అప్పుడే సోల్డ్ అవుట్ అయితే అవుతున్నాయి గణేశుడు. సో తొందర అయితే బుక్ చేసుకోవచ్చు గణేష్ కళాకారుల. ఇక ఇదైతే పాముల పైన అయితే కూర్చున్నది, అంటే రాయి పైన ఉన్నది. రాయి పక్కన రాయికి పాము చుట్టుకొని ఉన్నది. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, భోలేనాథుడు. క్రేజ్ అయితే క్రేజ్ ఉన్నది. గణేశుడు చూసుకోవచ్చు. దగ్గరికి చూస్తే మాత్రం మస్తు అంటే మస్తు లుక్ వస్తుంది గణేశుడు. సో అట్లనే ఇంకొంచెం పక్కకు చూసుకుంటే ఇంకో గణేశుడు సేమ్ ముంబై మోడల్. ఇంకొక అయితే ఉన్నది ముంబై స్టైల్ అయితే ఉన్నది చూసుకోవచ్చు. సైడ్కి అయితే బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ నరసింహస్వామి అయితే ఉన్నాడు చూసుకోవచ్చు ఇలా. సో ఇంకొక యూనిక్ గణేశుడు అయితే ఉన్నది ఇక్కడ. రాముడు, అయోధ్య రాముడు, బాలరాముడు ఉంటాడు కదా, సేమ్ అదే మోడల్ అయితే వేసిండు. క్రేజ్ అయితే క్రేజ్గా అనిపిస్తుంది. సో పొట్టు కూడా చూసుకోవచ్చు, పొట్టు కళ్ళు అయితే సేమ్. అంటే దీని మీద షైనింగ్ కూడా కొట్టేసిండు. ఆ షైనింగ్ కూడా క్రేజ్ అని అప్పటికే సోల్డ్ అవుట్ చూసుకోవచ్చు. సైడ్కి అయితే హనుమాన్ అయితే ఉన్నాడు. సైడ్ దేవతలు అయితే వచ్చేసారు, దేవుళ్ళు కూడా. సో పైన అయితే శివుడు అయితే ఉన్నాడు చూసుకోవచ్చు. సైడ్ చూసుకుని దేవుడు ఉన్నాడు. సో ఇది ఇంకా పెయింట్ కాకముందుకే బుక్ అయిందని ఇంకా పెయింట్ అయితే క్రేజ్ అంటే క్రేజ్ ఉంటుంది చూసుకోవచ్చు. సో పైన అయితే గరుడు అయితే ఉన్నాడు చూసుకోవచ్చు. గణేశుడు సేమ్ ఇది కూడా సోల్డ్ అవుట్. సో ఇక ఎట్లయితే ఇచ్చిండో అట్లా ఉన్నది చూసుకోవచ్చు. జూమ్ చేస్తున్నా ఎట్లయితే ఉన్నదో గణేశుడు అట్లా అప్పటికే సోల్డ్ అవుట్. సో చాలా గణేశులు అయితే గణేష్ కళాకారు సోల్డ్ అవుట్ అయితే అయిపోయినాయి. సో మళ్ళీ ఒకసారి అయితే గణేశులు అన్నీ చూసుకుందాం. సో మెయిన్ షెడ్కి అయితే వెళ్ళినాం అనమాట. అవి చూసేస్తాం, అవితో పాటు ఇవి కూడా చూస్తున్నాం మెల్లగా. కూతురే కనిపిస్తే ఒక షార్ట్ కూడా మనం చూస్తున్నాం. సో కొంచెం డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. వీడియో అయితే బ్లాగ్ అయితే ఎండ్ చేసేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే చూసేద్దాం.